సార్ ఈ ఇయర్ 2025 గనక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏ విధంగా పెర్ఫార్మ్ చేసింది? మొత్తం బుల్లిష్‌గా పెర్ఫార్మ్ చేసిందా? లేకపోతే బేరిష్‌గా పెర్ఫార్మ్ చేసిందా? సో ఒకసారి 2025లో జరిగినటువంటి పరిణామాలు. సో మార్కెట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూస్. జియోపొలిటికల్ అవ్వచ్చు, వార్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే లోకల్ న్యూస్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవ్వచ్చు, జీఎస్టీ 2.0 అవ్వచ్చు. సో మార్కెట్ అనేది సహజంగా ఎప్పుడు ఏదో ఒక కొత్త వార్తలతోటి రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇన్ బిట్వీన్ మనకు ఫిబ్రవరి 1వ తారీఖు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు అవ్వచ్చు. సో 2025లో ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. అటు వార్ లైక్ సిచ్యువేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇట్లా ఎన్నో ఎదుర్కొంటూనే వస్తుంది మార్కెట్స్. మార్కెట్ ఆల్వేస్ క్లైమ్స్ ద వాల్ ఆఫ్ వరీస్ అని అంటారు. ఓకే. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కానీ మార్కెట్ ఆ వరీస్ అన్నిటిని దాటుకుంటూ పైకి వెళ్తూనే ఉంటుంది అంటారు. సో మార్కెట్ మనకి 2025 మొదలైన దగ్గర నుంచి మనకి ఫస్ట్ లెగ్లో ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం వాల్యుయేషన్ కరెక్షన్ జరిగింది. దాదాపుగా 2025 స్టార్టింగ్లో 24,000 దగ్గర ఉన్నటువంటి మార్కెట్ అక్కడి నుంచి మనకి 22,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్కి స్లైడ్ అయింది. ఇట్స్ ప్యూర్లీ వాల్యుయేషన్ కరెక్షన్. ఓకే. అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ముందే ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు జస్ట్. కానీ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అంత భయంకరంగా లేవు. అప్పుడు బానే ఉంది. మరి సత్సంబంధాలే ఉన్నాయి. టూ మచ్గా ఫోకస్డ్గా మనం ఏదో తొక్కే విధంగా ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఏమీ లేవు. ఆ తర్వాత ఏమైంది, మనకి మార్కెట్ 22,000 దగ్గర నుంచి కొంత రికవరీ 23,600కి వచ్చిన తర్వాత ఫ్రమ్ దేర్ యూఎస్ టారిఫ్స్ లాంటి రకరకాల అనౌన్స్మెంట్స్ రావడంతో మళ్ళీ 22,000 వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ వరీస్ అన్నిటిని దాటుకుంటూ మార్కెట్ కొంత పైకి వెళ్ళింది. ఆల్ ఆఫ్ ద సడన్ మనకి పహల్గామ్ అటాక్ వల్ల ఇండో పాకిస్తాన్ వార్ టెన్షన్స్ మనకి ఎస్కలేట్ అయ్యాయి. కానీ అక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ కరెక్షన్ ఏం జరగలేదు. దాని ప్రీవియస్ హై 24,500 ఉంటే 23,900 జస్ట్ స్లైట్గా స్లిప్ అయింది. ఆ తర్వాత ఆగస్టు 15వ తారీఖున మనకి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ 2.0 గురించి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో బేసిక్గా దానికి మార్కెట్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుందేమో అనుకున్నారు, కానీ మార్కెట్ అనేది పెద్ద ఎత్తున రియాక్షన్ మనకి ఇమీడియట్గా అయితే కనిపించలేదు. బట్ స్లోగా మార్కెట్ అక్కడి నుంచి రికవర్ అవుతూ మాత్రం ఓవరాల్గా మనకి నిఫ్టీ 50 ఇప్పుడు మనం ఇంకా 30వ తారీఖే చేస్తున్నాం ఈ వీడియో. ఇంకా 31వ తారీఖు ఉంది సార్, +or-1% ఉంటుంది అంతే. ఇవాళకైతే మనకి 25,950 దగ్గర మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కనపడుతుంది. ఓకే. ఒకసారి మనకి 12 మంత్స్ చార్ట్ను ఒకసారి గమనిస్తే 12 మంత్స్ చార్ట్లో మనకి నిఫ్టీ 50 దాదాపుగా 9.77% మనకి రియాక్షన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఇన్ దిస్ ఇయర్, అంటే మనం జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు చూస్తే వీఆర్ సిట్టింగ్ ఎట్ 9.77% ప్రాఫిట్ ఇన్ నిఫ్టీ 50.